నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. నైతిక విలువలే యువతకు మార్గదర్శకాలు. విద్యాశాఖ సదస్సులో మంత్రి లోకేష్ వాయిస్. కూరగల్లు వ్యవసాయ సొసైటీ సభ్యుల నగదు గల్లంతు. జిడిసిస్ బ్యాంక్ ముందు బాధితుల ఆందోళన. భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు. సీజ్ చేస్తామని బ్రేక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ హెచ్చరిక. ప్రారంభమైన చేనేత సంఘాలు, మాస్టర్ వేవర్స్ నడుమ చర్చలు. ప్రస్తావనకొచ్చిన వివిధ సమస్యలు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో విలువల విద్యా సదస్సు సోమవారం జరిగింది. ఈ వేదికపై రేపై ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు అభినందన సత్కారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సు ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రవచన వాచస్పతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్న మంత్రి లోకేష్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటికి కాళ్లకు నమస్కారం చేసి పెద్దలు, గురువుల పట్ల తన గౌరవ భావాన్ని నారా లోకేష్ చాటుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పండితులతో అతిథులకు వేదాస్వరవాచం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. విలువల విద్యా సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం అనంతరం విద్యార్థుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సమాధానాలు ఇచ్చారు. అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును మంత్రి లోకేష్, సభాధ్యక్షులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక జ్ఞాపిక శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శుభోదయం అందరికీ. నా పేరు ఎన్ దుర్గా హేమంత్. నేను ఏపీఎస్ఆర్ఎంసీహెచ్ఎస్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగానే ఉచిత పుస్తకాలను అందిస్తుంది. ఈ సంవత్సరం విలువల విద్య అనే కొత్త పుస్తకాన్ని అందించింది. విలువలు అంటే నైతిక విలువలు, సమాజంలో ఎలా మెలగాలో తెలియజేస్తుంది. ఆ విలువల విద్య పుస్తకం ద్వారా మాకు తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, పెద్దలతో ఎలా గౌరవించాలని, ఎలా మెలగాలని తెలియజేసింది. విలువల వల్ల మనం సమాజంలో ఎంతో గౌరవించబడతాం. ఇలాంటి పుస్తకాలను ప్రభుత్వం ఎంతోమందికి అందించాలని, ఇంకెన్నో విషయాలను నేర్పాలని తెలియజేస్తూ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు మీనాక్షి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం నుండి విలువల విద్య అనే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. దాని ద్వారా మాకెన్నో నైతిక విలువలు, పెద్దవారిని ఎలా గౌరవించాలి అని తెలిసింది. సమాజంలో భవిష్యత్తులో ఎవరితో ఎలా మెలగాలి అనేది తెలిసింది. నా పేరు అమృత. నేను కేబీసీ పట్టమట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం విలువల విద్య అనే పుస్తకాన్ని అన్ని తరగతులకి ఉచితంగా ఇచ్చారు. విలువల విద్య పుస్తకం ద్వారా పెద్దవారితో ఎలా ఉండాలి, ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా మసులుకోవాలి, నీతి, నిజాయితీ అన్నీ తెలుసుకున్నాను. నా పేరు స్నేహరాణి. నేను బిఎస్ఆర్కే ఎంసీహెచ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం విలువల విద్య అనే పుస్తకం కొత్తగా కల్పించారు. దీనివల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు. కూరగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఎఫ్డీల పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణం చోటు చేసుకోవడం దారుణమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. మామూలుగా సొసైటీలో
బ్యాంక్కి తెలియదు, సొసైటీలో వేసామండి. ఏ బ్యాంక్ ఈ బ్యాంక్ అయినా నాకు తెలియదు. నాకు కురగల్లో సొసైటీలో వేసామండి డబ్బులు 34 లక్షలు. మేము పొలం అమ్ముకున్నామండి. పొలం అమ్ముకొని పిల్లలకి ఇద్దాంలే, కొద్దిగా ఇంట్లో ఉంటే ఇబ్బంది అని వేసాము. తెలియదు మరి పైన ఏమన్నారు తెలియదండి. లోపలికి వెళ్ళి వెళ్తాను. మేము 2016లో వేసామండి 5 లక్షలు. తర్వాత 2023లో 6 లక్షలు వేసాము మా అత్తగారికి. ఇప్పుడు వాటికి ఇచ్చింది ఈ బాండ్లే కానీ మనకి సంబంధించిన మాకు కాగితాలు ఏమి ఇవ్వలేదు. బాండ్లు మాత్రమే ఇచ్చారు మనకి. నెల నెల మాత్రం వీళ్ళు వడ్డీ తెచ్చుకుని బతుకుతారు ముసలోళ్ళు ఇద్దరు, వాళ్ళ అమ్మను మా అత్త వాళ్ళ అమ్మ ఇద్దరు. ఇప్పుడు కనీసం ఇక అమ్ముకొని తినడానికి కూడా సెంటు భూమి లేదండి. ఇక వాళ్ళు చేసే పని కూడా వయసు కూడా అయిపోయింది, పని కూడా చేయలేరు. వాళ్ళకి మాత్రం ఇప్పుడు బాధితులకు మాత్రం డబ్బు కావాల్సిందే. మీడియా ద్వారాగా మేము అదే కోరుకుంటున్నాం, మా డబ్బు మాకు కావాల్సిందేను. అది ఏనండి. మేము మేలకొండ ఊరుకున్నామండి. మామూలుగా బాండ్లు తీసుకోకుండా వడ్డీ ఇస్తున్నాడు. బొగ్గు తీసుకెళ్తే ఇట్లా మోసం చేసి వెళ్ళిపోతాడు అనుకోలేదు. అట్లా మోసం చేశాడు మమ్మల్ని. 11 లక్షలు అండి. మా అమ్మాయి 5 లక్షలు. ఆమె మంచంలో ఉండగా నా పేరు మార్చుకున్నాను నేను. ఆమెకి కూడా మేము ఎట్ట బతకాలండి? అంత పొలం ఓడి లేదు మా కింద వడవడ. చూడండి మేము బతకలేము ఇక డబ్బు లేకపోతే. అది బ్యాంక్ వాళ్ళు మీ డబ్బు మా దగ్గరకు రాలేదన్న ఒకటే మాట మాట్లాడుతున్నారండి బ్యాంకు వాళ్ళు. అది మీ డబ్బు మా దగ్గరకు రాలేదు, బ్యాంక్కి మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. సంబంధం లేకపోతే మరి మా డబ్బు ఏమైపోయినట్టు అండి? వాళ్ళ ద్వారా కానీ ఊళ్ళో ఉందనే కదా నమ్ముకొనేసింది. అది ఎప్పటి నుంచి ఉన్న మెయిన్ బ్రాంచే కదండి. ఎప్పటి నుంచో ఉన్న మెయిన్ బ్రాంచ్ అనేగా వేసింది. మీరు సంబంధాలు ఉన్నాయా లేవా? అదేమంటే రమేష్ గారిని మేము పోయిన నెల 30నే సస్పెండ్ చేసామని. సస్పెండ్ చేసినట్టు మాకు నోటీస్ కూడా అక్కడ ఇవ్వలేదండి. సస్పెండ్ అయినాక ఈ నెల అందరికి రావాల్సిన వడ్డీలు కూడా ఇచ్చారు. సస్పెండ్ అయిన తర్వాత మరి వడ్డీలు ఎలా ఇచ్చారని అడుగుతుంటే ఆయన పర్సనల్గా పెట్టుకున్నాడు అని అంటున్నారు. పర్సనల్గా ఎలా పెట్టుకుంటారండి? పర్సనల్గా పెట్టుకున్నప్పుడు మీరు ఎంక్వైరీ చేయాలిగా. సస్పెండ్ చేసినప్పుడు మీరు ఎంక్వైరీ చేయాలా లేదా? రావాలిగా. మరి సస్పెండ్ చేసామని పైన వాళ్ళు రావాలిగా. మరి లేదు. నిన్న 1వ తారీఖు 4వ తారీఖుల్లో కూడా ఇంకా వేసిన వాళ్ళు ఉన్నారండి డబ్బులు. ఒక్కొక్కరు 4 లక్షలు 5 లక్షలు వేసిన వాళ్ళు, 10 లక్షలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సస్పెండ్ అయినాక అంత అమౌంట్ ఎందుకు వేసుకొని ఇచ్చారు మరి మీరు అని అడుగుతుంటే మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు వాళ్ళు. అక్కడే ఉంటుంది, వడ్డీ వస్తుంది, వడ్డీతో వితంత్రాలు పింఛన్ వస్తుంది, వడ్డీ వస్తుంది. ఆ డబ్బులతో మందులు మాకులు తెచ్చుకొని పనిచేసే వయసు లేదు. ఆ డబ్బులతో చూస్తామే కానీ కొడుకులు ఇది కూడా తెలియదు మాకు. ఇది సంవత్సరాల క్రితమే జరుగుతుంది ఈ స్కామ్ అని అంటున్నారు. అన్ని సంవత్సరాల నుంచి జరిగేది మాకేం తెలుసు అండి? మీరు నోటీస్ లేదని అంటించినా లేదు, పేపర్కి ఇచ్చినా లేదా టీవీకి ఇచ్చినా మేము తెలుసుకోగలుగుతాం. కానీ మరి ఏమీ లేకుండా వదిలేసి ఊరుకుంటే మాకు ఆ స్కామ్ ఎట్ట తెలిసిద్దండి? మరి ఇప్పుడు అది అడుగుతుంటే మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళేగా ఇళ్ళు చేరలేదండి. కొంత డబ్బులు చేరింది మీకు. కొంత డబ్బులు చేరిన తర్వాత తగిన డబ్బులు ఏమైపోతాయి? బయటపడినటువంటి కొరగల్లు సొసైటీ కుంభకోణం మీద సమగ్ర విచారణ జరిపి దీనికి కారణమైనటువంటి అధికారుల మీద సరైన చర్యలు తీసుకొని ఆ బాధిత రైతులందరికీ కూడా ఒక్క పైసా నష్టపోకుండా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2012 నుంచి ఆ కూరగాయల సొసైటీలో పనిచేస్తున్నటువంటి సొసైటీ CEO రమేష్ అనే అతను ఆ గ్రామ రైతుల మీద రైతులు నమ్మి ఇచ్చినటువంటి డిపాజిట్లకి నకిలీ బాండ్స్ ఇచ్చి రైతులకి ఎటువంటి అనుమానం రాకుండా ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ చెల్లించి ఇంకా రైతుల్ని ప్రోత్సహించి ఈ తప్పుడు బాండ్లు ఇచ్చి దాదాపు 10 కోట్ల రూపాయలకి కుంభకోణం చేయటం జరిగింది. అధికారులు గత నెల 31వ తేదీన అతన్ని సస్పెండ్ చేశామని చెప్పేసి చేతులు దులుపుకొని కూర్చున్నారు. ఈరోజు రైతులందరూ కూడా వచ్చి ఈ సొసైటీ
ఆందోళన చెందుతా వచ్చి సొసైటీని ముట్టడి చేస్తే ఇప్పుడు విచారణకి పూనుకుంటున్నారు. ఇది అతను సస్పెండ్ చేసేటప్పుడే పూర్తిగా కస్టడీలో తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయాల్సినటువంటి డిపార్ట్మెంటు ఆ పని చేయకుండా అతను సస్పెండ్ చేసాం, మా పని అయిపోయింది అన్నట్టుగా ఊరుకోవడం కరెక్ట్ కాదు. ఇది రాజధానిలో ఉండి నిరంతరం పై అధికారులందరూ కూడా రాకపోకలు చేసేటటువంటి ప్రాంతంలో కూడా, పైగా లోకేష్ గారి నియోజకవర్గం, ఈ ప్రాంతంలో ఇంత స్కామ్ జరిగిందంటే దాన్ని అధికారులు తేలిగ్గా తీసుకోవటం అంటే చాలా దారుణమైన విషయం. దీని మీద సరైన విచారణ జరపాలి. రైతులకి, ప్రతి ఒక్క రైతుకి కూడా న్యాయం జరగాలి. ఇది జరిగిన దాకా మేము రైతులు వెన్నంటి ఈ ఉద్యమం చేస్తాము. ప్రెస్లో అలాగే సోషల్ మీడియాలో ఈ సహకార బ్యాంకులో తీసుకున్న లోన్లు కుంభకోణం జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు బ్యాంకు దగ్గర రైతులందరూ కూడా నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. గతంలో నుంచి ఈ తీసుకున్న లోన్లు, బాండ్లు అవి నకిలీ బాండ్లు అని చెప్పి ఇప్పుడు చేసిన తర్వాత రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అధికారులు బ్యాంకుల్లో కూడా ఈ రకమైన మోసం జరుగుతూ ఉంది. ఈ అధికారులు కూడా పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన్ని సస్పెండ్ చేసే ముందే దీని మీద సమగ్ర విచారణ జరిపి ఆయన దగ్గర డబ్బులు రికవరీ చేయాల్సింది పోయి, ఆయన సస్పెండ్ చేసిన తర్వాత డబ్బులు రికవరీ చేయాలంటే మరి ఎవరిని అడగాలి మేము ఏంటనే రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి దీని మీద సమగ్ర విచారణ జరిపి ఆ రైతులకి పూర్తి న్యాయం జరిగేంతవరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఎమ్మట ఉండి వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు కూడా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ, కొరగల్లు నీరుకొండ బ్రాంచ్ అయినటువంటి బ్రాంచీలో 10 నుంచి 11 కోట్ల కుంభకోణం చేశాడని చెప్పి అక్కడ సీఈఓ అయినటువంటి రమేష్ అని రైతులు ఈరోజు గత 3 రోజులుగా ఆందోళన చెందుతూ ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్ మంగళగిరి మెయిన్ బ్రాంచ్ నందు ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేస్తే అక్కడ చెప్పేటువంటి మేనేజర్ సమాధానం, ఇది మా ఇక్కడ బ్రాంచ్ పరిధిలో జరగలేదు, కొరగల్లు బ్రాంచ్ పరిధిలో జరిగింది, అతను సొంతగా డిపాజిట్లు సృష్టించుకొని దీన్ని మీకు ఫ్రాడ్ చేయడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ చేసి ఈ 10-11 కోట్లు లబ్ధిదారులందరూ కూడా మేము ఎంక్వైరీలు చేసి దీన్ని ఆలోచన చేస్తామని చెప్తున్నారు. చాటింగ్ కాదు, అతన్ని అక్టోబర్ 31ని సస్పెండ్ చేసామని కూడా చెప్పడం జరుగుతుంది. మేము అక్కడ రైతులను కలిసాం, బ్యాంక్ మేనేజర్ని కలిస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఇది సరైన సమాధానం కాదు. 31ని సస్పెండ్ చేసిన అంటే అతని మీద అవినీతి కుంభకోణాలు ఉన్నాయని చెప్పి, అతను అంత ముందే 2023లో కూడా కొన్ని 65 లక్షలు డ్రా చేసి అప్పుడున్నటువంటి అధ్యక్ష వర్గానికి తెలియకుండా ఎన్నో కుంభకాలు చేసేటటువంటి విధానాన్ని చాలా ఉన్నాయి అతని మీద. కానీ ఈ యొక్క బ్యాంక్ అధికారులు ఇన్ని రోజుల నుంచి దీనిలో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందని చెప్పి అర్థమవుతుంది. అందుకోసం సమగ్ర విచారణ చేయాలి. 2012 నుండి సీఓగా ఉంటూ ఆ ప్రాంతంలో రైతులు పొలాలు అమ్ముకొని తల్లిదండ్రుల పేర 20 లక్షలు 10 లక్షలు డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ డబ్బుతో వచ్చేటువంటి దానితో వాళ్ళ ముసలితనంలో జీవనోపాధి కోసం రైతులు డిపాజిట్ చేసుకుంటే ఆ డబ్బుల్ని ఇట్లాంటి దళారులు వారి యొక్క దళారితనంతో బ్యాంకుల్లోనే ఈరోజు సేఫ్టీ లేని పరిస్థితిలో రైతు ఉన్నాడంటే ఏ విధంగా ఈ యొక్క బ్యాంకు ఉద్యోగస్తులు కానీ బ్యాంకులు కానీ మోసం చేస్తుందో మనం చూస్తున్నాం. మన ఈ మధ్య కరూరు వైశ్య బ్యాంక్ డిపాజిట్ చేసుకున్నట్టు బంగారం, కల్తీ బంగారం, ఈరోజు రైతులు డిపాజిట్ చేసుకున్న డబ్బుల్ని ఈరోజు దళారీ డిపాజిట్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ఇట్లాంటి దళారులందరినీ ప్రభుత్వాలు, బ్యాంకులు వీటి మీద సమగ్ర విచారణ చేయాలి. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రతి ఒక్క రూపాయి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నకిలీ బాండులు ఇచ్చి ఈ మోసం చేశారు ఈ బ్యాంకు వాళ్ళు. అయితే మన 3 రోజుల క్రితం ఒక అతను డబ్బులు తెద్దామని పోతే మీరు ఎప్పుడు డిపాజిట్ చేశారు మా బ్యాంకులో డబ్బులు లేవు అనేదానికి అప్పుడు ఆ రైతు వచ్చి ఊళ్ళో మొరపెట్టుకునేదానికి ఈ రైతులందరికీ తెలిసి ఇప్పుడు ఇవాళ వచ్చి బ్యాంక్ కాడికి వచ్చి బ్యాంక్ కాడ గోలగోలు చేసి లోకేష్ గారిని కలుద్దామని వెళ్ళారు. ఇట్లా జరిగింది, ఇట్లా స్కామ్ జరుగుతుందన్నమాట.
మళ్ళీ 31వ తారీఖు పోయిన నెల 31వ తారీఖు సస్పెండ్ చేసినా కూడా ఈ బ్యాంకు వాళ్ళు మనకి తెలియజేయాల. ఆయన సస్పెండ్ అయినా కూడా మళ్ళీ రైతుల దగ్గర డబ్బులు తీసుకొని వడ్డీలు కట్టుకుంటానే వస్తున్నాడంట. మీకు తెలుసా, కొత్త సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఏ రాష్ట్రానికి చెందినవారు? కొత్త సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకల విషయంపై బ్రేక్ ఇన్స్పెక్టర్ వి బాలకృష్ణ స్పందించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మంగళగిరి ఎంవే ఆఫీస్కి సంబంధించి మాట్లాడుతున్నాను. ఈ రాజధాని ప్రాంతంలో వర్క్స్ చాలా స్పీడ్గా జరుగుతున్న కారణంగా లారీలు తోలే డ్రైవర్లకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు రాజధాని ఏరియాలో ర్యాష్గా వెళ్తున్నట్టుగా మాకు కంప్లైంట్ వస్తున్నాయి. మీరు రాజధాని ఏరియాలో తిరిగినంతసేపు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ రూల్స్ అన్నీ పాటించి, రోడ్డు నిబంధనలు అన్నీ పాటించి, బండి కాగితాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని మాత్రమే రోడ్డు ఎక్కవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఓవర్లోడ్కి సంబంధించి చాలా వెహికల్స్ ఈ మధ్య మేము స్పెషల్ డ్రైవ్ చేస్తే ఓవర్లోడ్తో వెళ్తున్నట్టుగా గుర్తించాము. అట్లకి కేసులు బుక్ చేసి ప్రస్తుతం అయితే ఫైన్ ఒక్కటే ఇంపౌండ్ చేసి బండి వదులుతున్నాం. కానీ ఇక నుంచి బండి కంపల్సరీగా సీజ్ చేయమని చెప్పి పైనుంచి మాకు ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే రాజధాని ఏరియాలో అఫీషియల్స్ బాగా ఎక్కువగా తిరుగుతున్నారు, వాళ్ళకి బాగా ఇబ్బంది కలుగుతుంది ఈ ఓవర్లోడ్ వాహనాల వలన. రోడ్లు కూడా దెబ్బతింటున్నాయని చెప్పి మాకు బాగా ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ వస్తుంది. దాని మీద దృష్టి పెట్టి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ టీంలు కూడా రోజుకు 2 టీంలు రాజధాని ఏరియాలో ప్రొద్దుట సాయంత్రం కంపల్సరిగా తిరిగేటట్టుగా ప్లాన్ చేశాము. అందువలన వాహన యజమానులకు మేము చెప్పేది ఏమంటే, కంపెనీ వాళ్ళకు కూడా బళ్ళు ఓవర్లోడ్ లేకుండా బండికి ఎంత కెపాసిటీ అయితే ఉందో దాన్ని మాత్రమే వేసుకుని పరిమితికి మించి బండ్లు రాజధాని ఏరియాలో తిరగొద్దని చెప్పి చెప్తున్నాము. ఇక నుంచి ఏ కేసు బుక్ చేసినా బండి సీజ్ చేసి బండి ఆఫ్ లోడ్ చేసిన తర్వాత మాత్రమే బండి పంపవాలని తెలియజేస్తున్నాం. అందువల్ల మీరు ఎవరో కూడా ఓవర్లోడ్ వేసుకుని రాజధాని ఏరియాలో తిరగొద్దని చెప్పి మరీ చెబుతున్నాము. లేనిపోని ఇబ్బందులకు గురి అవ్వద్దు వాహన యజమానులు, ముందుగానే మేము హెచ్చరిస్తున్నాము. ఆల్రెడీ 2 రోజుల నుంచి చాలా బళ్ళు కేసులు రాయడం జరిగింది. ఇక నుంచి మటుకు బండి సీజ్ అవుద్ది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి పరిమితికి లోబడి మాత్రమే వాహనాన్ని ఇసుక కానీ కంకర కానీ మిగిలిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సంబంధించిన మెటీరియల్స్ కానీ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని జాగ్రత్తగా లోడ్కి పరిమితిలో ఉండేటట్టు చూసుకుని వాహనాన్ని తోలవలసిందిగా కోరుతున్నాం. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ప్రతినిధులు, మాస్టర్ వీవర్స్ అసోసియేషన్, వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ నాయకులు పిల్లలమరి బాలకృష్ణ, గుత్తికొండ ధనంజయరావు, పిల్లలమరి నాగేశ్వరరావు, రామనాథం పూర్ణచంద్రరావు, కోరపాటి కోటేశ్వరరావు, మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జొన్నాదుల వరప్రసాద్, రావెల శివసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరి అభిప్రాయాల మేరకు కార్మిక సంఘ సమన్వయకర్త నాయకులు అట్లాగే మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ సభ్యులు అందరం కూర్చొని చర్చించుకొని 12% వేజెస్ ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి మజూరీలు పెంచే విధంగా నిర్ణయం చేయడం జరిగినది. అందరూ దానికి ఆమోదయోగ్యం తెలపవలసిందిగా ప్రతి సభ్యుడు ఈ మజూరీలని ఈ 2 సంవత్సరాల పాటు నిర్ణయం చేయడం జరిగింది. అందరూ తప్పనిసరిగా ఈ మజూరీ పెంచి ఇవ్వవలసిందిగా అసోసియేషన్ తరఫున తీర్మానం చేయడం జరిగింది. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్లో మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ సభ్యులు, అలాగే చేనేత వస్త్ర ఉత్పత్తి అమ్మకందారుల సంఘ సభ్యులు, అలాగే చేనేత కార్మిక సంఘ సమన్వయ కమిటీ సభ్యులు అందరం కూడా సమావేశం జరపడం జరిగింది. ఈ చేనేత మజూర్ల గురించి ఈ సమావేశం ఏర్పాటు చేసి దీని మీద చర్చలు జరిపి 12% పెంపుదలతో 1/12/2025 నుండి 30/11/2027 వరకు 2 సంవత్సరాలు
ఈ 12% పెంపుదలతో మజూరీలు వీవర్స్కి ఇచ్చేలాగా అందరం కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంఘ సభ్యులందరూ కూడా మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులందరూ కూడా ఈ ఒప్పంద అమలుని దిగ్విజయంగా చేయాలని, అమలుపరిచి వీవర్స్కి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ చర్చల్లో సంఘ సమన్వయ కమిటీ సభ్యులు, అలాగే చేనేత కార్మిక సమన్వయ సభ్యులు అందరం కూడా మంచి వాతావరణంలో చర్చలు జరుపుకొని ఈ నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషకరమైనది, చాలా అభినందించవచ్చు. మంగళగిరిలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ప్రతి 2 సంవత్సరాలకు చేనేత కార్మికులకు మజూరీ పెంచాలని చెప్పి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం నవంబర్ 14వ తేదీన 40% మజూరీ పెంచాలని చెప్పి కోరుతూ చేనేత కార్మికుల ప్రదర్శన జరిపి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వారికి మరియు వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం వారికి ఉభయులకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు సమన్వయ కమిటీ నాయకులు, మాస్టర్ వీవర్సు, వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం సమన్వయంగా కూర్చొని మజూరీ పెంపుదల మీద చర్చలు జరిపిన తర్వాత 100% మజూరీ పెంచడానికి ఉభయలు అంగీకరించడం జరిగింది. ఈ పెంచిన మజూరీని 2025 డిసెంబర్ 1వ తేదీ నుండి 2027 నవంబర్ 30వ తేదీ వరకు 2 సంవత్సరాల పాటు అమలు జరపడానికి అంగీకరించడం కుదిరింది. కాబట్టి చేనేత కార్మికులందరూ కూడా ఈ పెరిగిన మజూరీని అమలు జరిపించుకోవాల్సిందిగా చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరం కలిసి ఈ నెల 14వ తేదీన మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘానికి, అదేవిధంగా చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘానికి మన చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ తరఫున 14వ తేదీన మరి భారీ ప్రదర్శనతో ఈ 2 సంఘాలకి మనం మజూరీల ఒప్పందం మీద 2 సంవత్సరాల కాల పరిమితి తీరింది కనుక ఈ సంవత్సరం కూడా మజూరీల పెంపుదల విషయమై ఈ 2 సంఘాలని మనం 14వ తేదీన మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, అలాగే చేనేత వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం కూడా మన చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఉభయలో ముగ్గురు కూడా కూర్చొని ఈరోజు చేనేత మజూరీల మీద, ఇప్పుడు ఇస్తున్నటువంటి మజూరీల మీద 12% పెంచే విధంగా ఈరోజు ఒప్పందం కుదిరింది. సంతోషించదగినటువంటి పరిణామం. మనం ఏదైతే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేనేత కార్మికుల మజూరీ పెంపుదల కోసం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్, అలాగే చేనేత వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘాలతో చర్చలు జరపటం, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వారు కూడా స్రూపాత వాతావరణంలో మనకి చర్చలు జరిగినాయి. ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పుడున్నటువంటి మజూరీల మీద 12% మరి పెంపుదల చేస్తూ వారికి చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీకి ఈరోజు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం దాదాపు రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి 2 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. కావున చేనేత కార్మిక సోదరులందరూ కూడా మరి ఈ యొక్క పెంచినటువంటి మజూరీని మరి అమలు జరిగే విధంగా వారు కూడా మాస్టర్ వీవర్స్ అసోసియేషన్, వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం, చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు షరాబ్ బజార్లో ఉన్నటువంటి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ హాల్లో కూర్చొని చర్చించడం జరిగింది. మజూరీ పెంపుదల విషయమై గతంలో ఇచ్చిన మెమోరాండాన్ని పురస్కరించుకొని ఈ రోజున మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వారు ఆహ్వానం మేరకు ఈ రోజున కూర్చొని చర్చించడం జరిగింది. చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి పరిశ్రమకు ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగనే చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఇబ్బందులు,
వీరొండింటినీ కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక అంగీకారానికి వచ్చి ఉభయలు కూడా 12% ఒప్పందం కుదుర్చుకుంటే ఈ 2 సంవత్సరాల కాలానికి చేనేత పరిశ్రమ మనుగడ, కార్మికుల మనుగడ కొనసాగించవచ్చని ఉభయలు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నటువంటిది ఈ రోజున ఒప్పందం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న అరవింద ఉపాధ్యాయురాలు 23వ తేదీ ఆదివారం రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ఒక్కొక్క ఉపాధ్యాయుడిని ఎన్నుకుని ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. దీనిలో గుంటూరు జిల్లా పరిధిలో మంగళగిరిలోని అరవింద మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ద్వారకా లక్ష్మిని ఎన్నుకోవడం జరిగింది. ద్వారక 10 సంవత్సరాలు సిబిఎస్ ఈ సెంటర్ స్కూల్ చిలకలూరిపేటలో పనిచేసి తదుపరి 25 సంవత్సరాల నుండి అరవింద పాఠశాలలో పనిచేస్తున్నారు. కుంచెనపల్లి నందు 10 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయురాలుగా తమ బాధ్యతలు నిర్వహించి గణితం, సాంఘిక శాస్త్రం, ఆంగ్లం మొదలైన సబ్జెక్టులను విద్యార్థులకు బోధిస్తూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆంగ్లంలో విద్యార్థులచే సృజనాత్మకత రచనలు రచింపచేయడంలో ద్వారక అందెవేసిన చేయి. అంతేగాక తమ సహ ఉపాధ్యాయులతో సన్నిహితంగా మెలుగుతూ తగు సూచనలను, సలహాలను అందించుటలో కూడా ఆమె అందరికీ మార్గదర్శకురాలు. అంతేగాక ఆమె బోధనను కవించేటప్పుడు విద్యార్థులతో మమేకమై స్నేహభావంతో పిల్లలపై ఆదరాభిమానాలను చూపిస్తూ పిల్లల మనసులను గెలుస్తూ విద్యార్థుల స్థాయిని బట్టి అవసరానికి తగినట్లుగా తన బోధనను గావిస్తున్నారు. విద్యార్థులకు విషయాన్ని బోధపరచుటకు తగు సామర్థ్యాలను ప్రదర్శిస్తూ తగిన సమాచారాన్ని వీక్షింపజేస్తూ ఎంతో ఉత్సాహంతో బోధన మెళుకువలను ఉపయోగిస్తూ బోధించడంలో ద్వారక ఎంతో నైపుణ్యం కలవారు. ఈ అవార్డు లభించినందుకు పాఠశాల యాజమాన్యం శ్రీమతి బి ఇంద్రాణి మేడం, ప్రిన్సిపల్ శ్రీ సాయి అరవింద్, ఇన్ఛార్జ్ సత్యశేఖర్ అభినందించడం జరిగింది. తోటి ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనాటి మంచి మాట. దేశాన్ని రక్షిస్తున్న సైనికులే మన సూపర్ హీరోలు. వారిని కన్న తల్లులకు నా సెల్యూట్. షారుఖ్ ఖాన్. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దుగ్గిరాల మండలంలోని అన్ని గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. మండల వ్యవసాయ అనుబంధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. వారం రోజుల పాటు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి సిబ్బంది రైతుల ఇంటి వద్దకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని కొరకు గ్రామాల్లో సందేశంతో కూడిన కరపత్రాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ విషయంపై తెనాలి సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ విజయబాబు మాట్లాడారు. ఈ రోజు నుంచి మనకి 3వ తారీఖు దాకా ఒక వారం రోజుల పాటు రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి రైతు సేవా కేంద్రాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఈ యొక్క 5 పంచసూత్రాలను రైతుల్లోకి తీసుకెళ్తూ ఈ యొక్క నీటి ఆవశ్యకత, డిమాండ్ ఆధారిత పంటలు, అలాగే వ్యవసాయ యాంత్రీకరణ, అలాగే క్వాలిటీ ఉత్పత్తులు, ప్రకృతి వ్యవసాయము, అట్లాగా పలు అంశాలతో రైతుని చైతన్యపరిచి మనము ఈ యొక్క సర్వేని ఏపీ ఎయిమ్స్ అనే యాప్ ద్వారా రైతులని రిజిస్టర్ చేయటం, ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ 5కి సంబంధించిన అంశాలన్నీ కూడా రైతు స్వయంగా ఆపరేట్ చేసి వాటిని పరిశీలించే అవకాశం ఉంది. సో రైతులు కూడా రిజిస్టర్ చేస్తూ ఈ యొక్క వీటికి వ్యవసాయ శాఖ పరమైన అంశాలను మనం వివరించడం జరిగింది. ఇది ఈ 6 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఒక్క రైతు సోదరుల్ని ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ చైతన్యపరుస్తూ వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో రైతు సోదరులు అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి శాస్త్రవేత్తలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ వ్యవసాయ సాంకేతికత, అధునాతన పనిముట్ల ఆవశ్యకత,
ఇలా పలు రకాల అంశాలతో రైతుల్లోకి వెళ్ళి మనం ఈ యొక్క అంశాలను వివరించడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. ఈ ఏడాది యేసుక్రీస్తు జయంతి జూబ్లీ వేడుకల్లో భాగంగా దుగ్గిరాల మండలం పెదకొండూరు దళితవాడలో ఉన్న జూబ్లీ వయోవృద్ధుల ఆశ్రమం నందు వృద్ధ మహిళలకు ఆశ్రయం కల్పించడం జరుగుతుందని ఆశ్రమం వ్యవస్థాపకులు బండపల్లి సూర్యప్రకాశ్రావు తెలిపారు. వృద్ధాశ్రమంను జూబ్లీ దివ్య కారుణ్య వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్గా మార్చినట్లు చెప్పారు. అదేవిధంగా డిసెంబర్ 13న గుంటూరు నల్లపాడులో జరగనున్న యేసుక్రీస్తు జయంతి వేడుకల్లో భాగంగా వివిధ గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై సోమవారం సాయంత్రం సూర్యప్రకాశ్రావు సిటీ న్యూస్కు వివరాలను వెల్లడించారు. సూర్యప్రకాశ్రావు, నేను పెదగొడ్లపూడి విచారంలో గుండెమేడ 1-2 గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నాను ఉపదేశిగా. అయితే డిసెంబరు 13వ తేదీన డయాసిస్ మొత్తం కూడాను యేసుక్రీస్తు జయంతి జూబిలీ వేడుకలను జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా యేసుక్రీస్తు జయంతి జూబిలీ వేడుకలను పురస్కరించుకొని నేను ఏర్పాటు చేసినటువంటి జూబిలీ వయోవృద్ధుల ఆశ్రమంలో దిక్కులేనటువంటి వాళ్ళు, అనాథులకి ఒక ఆశ్రమం కల్పించాలని ఇప్పటివరకు 20 సంవత్సరాలు జరుపుతూనే ఉన్నాను. ఇంకా ఈ యొక్క పండుగను పురస్కరించుకొని ఆ యేసుప్రభు కరుణామయుడి యొక్క ఆశీస్సులతో ఇంకా కొంతమందిని చేర్చుకోవాలనేటువంటి భావంతో నేను ఈ యాత్ర బయలుదేరుతూ ఉన్నాను. ఒక నిరీక్షణ యాత్ర. దీన్ని బట్టి నాకు ప్రోత్సాహం కలిగించినటువంటి వాళ్ళు జాక్ బ్రదర్ అని కొన్నూరులో ఒకరు ఉన్నారు. వాళ్ళు నాకు పూర్తి సహకారం. మరి ముఖ్యంగా నేను వాళ్ళతో ఒక విషయం చెప్పాను, బ్రదర్ నాకు పెద్ద వయసు వచ్చేసింది, మరి మీరు దీన్ని కొనసాగించినట్టే. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాస్టారు మీకు ఎందుకు ఈ ప్రేరణ వచ్చింది, మీరు కొనసాగించండి పూర్తిగా. ఒకవేళ మీరు ఇబ్బందుల్లో గురైనప్పుడు నా యొక్క సహకారం పూర్తిగా ఉంటుందని వాళ్ళు చెప్పారు కనుక నేను తప్పనిసరిగా ఈ యొక్క వృద్ధుల్ని చేర్చుకోవాలనే భావంతో నేను ఈ యొక్క ఏర్పాటు చేశాను. ఈరోజు మొదలుకొని డిసెంబర్ 3 వరకు కూడాను జిల్లాలో పలు ప్రాంతాల్లో తిరిగి నిజంగా నిర్భాగ్యులైనటువంటి వృద్ధులకు, మరి ముఖ్యంగా మహిళలకు ఈ అవకాశం కలగజేయాలనే భావంతో ఏర్పాటు చేశాను. ఈ ప్రధానంగా మా విచారణ గురువుల సహకారం ఉంది. మా యొక్క బిషప్ గారు అంటే మేత్రాలను అంటారు వారు గారు, వారి యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి. డైరెక్టర్ ఫాదర్ అంతోని బాలా గారు, వీళ్ళందరూ కూడా పూర్తి సహకారం ఇస్తున్నారు. వీళ్ళందరి యొక్క ప్రేరణతో, వీళ్ళందరి సహకారంతో, ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం కలగజేసినటువంటి ఈ యొక్క సిటీకేలి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఈ యొక్క వార్తలు విన్నటువంటి వాళ్ళు ఎవరైతే తెలియదో అటువంటి వాళ్ళకు కూడా ఈ వార్తలు చూసినటువంటి వాళ్ళు తెలియజేస్తే వాళ్ళకి ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఆ భావంతో నేను ఈ యొక్క టీవీఎస్ యాత్రలతో బయలుదేరుతూ ఉన్నాను. చాలామంది చూసి కొందరు కాకపోయినా కొందరైనా చేరితే నా యొక్క ఆశయం నెరవేరుతున్నటువంటి నా భావన. మరి దీనికి నా యొక్క ఆత్మీయ గురువు కీర్తిశేషుడు సింగారెడ్డి థామస్ స్వామి వారి యొక్క ప్రేరణతో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న రోజుల్లో ఈ మాట పలికారు, ప్రకాష్ మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం కాదు కానీ ప్రజలకు మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది గొప్ప మాట చెప్పారు. ఆ మాట స్ఫూర్తితోనే నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఒక క్రైస్తవ్యంలోనే కాదు, వాస్తవంలో ఏ మతం చూసినప్పటికి కూడా అటు హైందవులు చూసుకుంటే దానం ధర్మమే వేదాల యొక్క నీతి సారం. నీ దానం నీ ధర్మం నిరుపేదలకు జీవనాధారం అనేటువంటి మాట ఉంది. ఈ విధంగా అన్ని మతాల యొక్క సారాంశం ఏంటంటే పేదలను ఆదుకోవాలి, అట్టడుగునున్నటువంటి వాళ్ళకి సేవలు చేస్తే మానవ సేవే మాధవ సేవ భావంతో అందరూ ఉంటూ ఉన్నారు. దానిలో భాగంగా నేను కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. కాబట్టి మరొక అవకాశం కలగజేసినటువంటి యాజమాన్యానికి, సిటీకేవి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు సోమవారం సాయంత్రం యూటీఎఫ్ మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన యూటీఎఫ్ జెండా ఫలకాన్ని రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టిఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి ఎం కళాధర్, జిల్లా కోశాధికారి ఎండి గయా సుద్దవుల, సహాయ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు,
మండల శాఖ అధ్యక్షులు కె కామాక్షి, ప్రధాన కార్యదర్శి బి చలపతిరావు, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడారు. వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. గత 2 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి గారు ఇక నుంచి ఉపాధ్యాయులకి బోధనేతర పనులు ఉండవని చెప్పినట్లుగా వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినాయి. మేము దానికి స్వాగతిస్తూ ఉన్నాం. ఏదైనా విద్యార్థులు ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేటువంటి బాధ్యతలు మాత్రమే ఉపాధ్యాయులకు పెట్టాలి. బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలని గతం నుంచి యూటీఎఫ్ కోరుతా ఉన్నాం. కానీ ఆచరణలో ఆ మాటలన్నింటినీ కూడా నిరూపణ చేసే ప్రయత్నం చేయాలనేది మంత్రి గారిని రాష్ట్ర కమిటీగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పైన ఉన్నతాధికారులు లేదా మంత్రి గారు బోధనేతర పనులుండో నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రమే చేయాలనేటువంటిది ఒక ప్రక్క చెప్తా ఉన్నారు. కానీ కింద విద్యాశాఖ అధికారులు పదే కర్మయోగి పేరుతోటో, సాసా పేరుతోటో, లేదా విద్యా సమాచారం పేరుతో, రకరకాల పేరుతోటి పెద్ద స్థాయిలో ఒత్తిడి తెచ్చి మానసిక వేధింపులకు గురి చేసేటువంటి ప్రయత్నం, షోకాజ్ నోట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో బోధనేతర కార్యక్రమాలు చేయలేదనేటువంటి పేరుతోటి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులన్నీ కూడా రద్దు చేయాలనేటువంటిది యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా కోరుతా ఉన్నాం. బోధనకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా నాణ్యమైన విద్య ఉపాధ్యాయులు అందించే ప్రయత్నం చేస్తాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠశాలని బోధన చేసేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే అసెస్మెంట్ బుక్స్ ఇచ్చారో ఈ అసెస్మెంట్ బుక్స్ని మొత్తాన్ని కూడా దిద్దడానికి కనీసం 15 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. మార్కులు అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని గతంలో లాగానే ఎగ్జామ్ పేపర్స్లో పెట్టే పద్ధతిని అమలు చేయాలి నెక్స్ట్ అకాడమిక్ నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించేదానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినతో పాటు రేపు 10th క్లాస్కు సంబంధించినటువంటి 100 రోజుల ప్లాన్ ఇస్తూ ఉన్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఆదివారం 2వ శనివారాలు కూడా ఈ మేరకు ఖచ్చితంగా పనిచేయాలనేటువంటి ఒత్తిడి చేయడం తగదు. గత సంవత్సరం పనిచేసిన సందర్భంలో కూడా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి CCLస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఉంది. అందుకని ఆదివారాలు 2వ శనివారాలు మొత్తం కూడా మినహాయించి 100 రోజుల కార్యక్రమానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులకి మొత్తం కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వ విద్యారంగం కాపాడుకునే దానికోసం యూటీఎఫ్ ఎప్పుడు కూడా కృతనిశ్చయంతో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఈ నెల 26వ తేదీన తుళ్లూరు HSR కళ్యాణ మండపంలో రాజ్యాంగ వజ్రోత్సవ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమంకు రైతులు, దళిత బహుజన సభ్యులు హాజరు కావాలని DBF నేత మేళం భాగ్యారావు, దళిత బహుజన జేఏసీ సభ్యులు చిలక బసవయ్య కోరుతున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల వెంకట సుబ్బారావు, స్ఫూర్తి సేవా సంస్థ అధ్యక్షులు తిప్పగుడిసె రవి, మెరుగు నాగేశ్వరరావు, సంకూరి జ్ఞానయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. భారత రాజ్యాంగం భారతదేశ ప్రభుత్వాన్ని నడిపించడంలో అత్యంత కీలకమైనటువంటి అంశం. మరి 75 సంవత్సరాలంటే వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి దేశంలో భారత రాజ్యాంగం ఏర్పాటై ఆమోదించి వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో భారతదేశంలోని ప్రజలంతా కుల మతాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నటువంటి ఈ దేశంలో అందరూ కూడా ఒక విజయోత్సవంలాగా ఈ వజ్రోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి శుభ సందర్భం ఇది. ఈ సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్రమైనటువంటి తుళ్లూరులో 26వ తేదీన సాయంత్రం కళ్యాణ మండపంలో రాజ్యాంగ వజ్రోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా రాజధాని వాసులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ దీనిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా మరి అమరావతి తాటికొండ శాసనసభ్యులు గౌరవనీయులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో దళిత బహుజన ఉద్యమాలకి పితామహుడైనటువంటి కొరివి వినయ్ కుమార్ గారు ఈ సభలో ప్రధాన వక్తగా పాల్గొంటారు. మరి అన్ని రాజకీయ పార్టీలు, మరి అన్ని ఉద్యమ సంఘాలు, రాజధాని ఉద్యమ సంఘాలు, దళిత జేఏసీ, దళిత బహుజన ఫ్రంట్, దళిత బహుజన జేఏసీ అందరూ కూడా ఈ సభలో పాల్గొంటారు. రాజ్యాంగం యొక్క లక్ష్యాల ప్రాధాన్యతని ప్రజల్లో చైతన్యం చేయడానికి, రాజ్యాంగం ద్వారా ప్రజలకు వచ్చినటువంటి హక్కుల్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ ఈ సభలో 26వ తారీఖున సాయంత్రం తుళ్లూరులో భాగస్వాములు కావాలని అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. అందరికీ జై భీమ్. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని 26వ తేదీన
మన తుళ్ళూరు హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో. కాబట్టి రాజధాని అమరావతిలో ఉన్నటువంటి దళిత బహుజన అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాజధాని అమరావతి కూలిపోకుండా కాపాడింది భారత రాజ్యాంగమే. ఆనాడు జగన్మోహన్ రెడ్డి నల్ల చట్టాలు తీసుకొచ్చి మన అమరావతి రైతులను ఇబ్బంది పెడితే ఆ అమరావతి 3 ముక్కలు కాకుండా కాపాడింది మన భారత రాజ్యాంగమే. కాబట్టి భారత రాజ్యాంగాన్ని నిర్మించి 75 సంవత్సరాలైన సందర్భంగా మన రాజధాని అమరావతిలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవటం అనేది చాలా శుభపరిణామం. కాబట్టి ఈ కార్యక్రమంలో దళితులు, బహుజనులు, అసైన్ రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై. కూచిపూడి నృత్యంలో ఎర్రబాలెంలో శిక్షణ పొందిన గుంటుపల్లి మధురిమ ఈ నృత్యంలో డాక్టరేట్ సాధించింది. న్యూఢిల్లీలో సోమవారం ఈ సర్టిఫికెట్ను మధురిమ అందుకుంది.